తాను తీస్తున్న సినిమాలన్నీ కార్యకర్తల కోసం పార్టీ నిలబెట్టుకునేందుకోసమే అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. అక్రమ మైనింగ్, ప్రకృతి విధ్వంసం, అవినీతి వంటి వైకాపా విధానాలైతే సామాజిక స్పృహతో కూడిన కార్యక్రమాలు నిర్వహించడం జనసేన పార్టీ విధానాలంటూ సేనతో సేన రెండో రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అదే సందర్భంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వాళ్ళతో భేటీ అయ్యి నలుగురు మెచ్చేవి 10 మందికి ఉపయోగపడే అంశాలని జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు. కొన్ని సిద్ధాంతాలతో ఏర్పడిన జనసేన పార్టీ కులం పార్టీ లేదా కుటుంబ పార్టీ కాదని ప్రజల ఆశలను ముందుకు తీసుకెళ్లగలిగే పార్టీ అని స్పష్టం చేశారు. 2008 నుంచి ఎన్నో అంశాలను చూసా. 2009లో పార్టీ ప్రారంభానికి రాష్ట్రం నలుమూల నుంచి 20 లక్షల మంది వరకు వచ్చారు. అయితే తర్వాత ఆ బలం ఎందుకు వీగిపోయింది అనే వేదన నుంచి తనలో కొత్త రాజకీయ ఆలోచన మొదలైందని, బలమైన సిద్ధాంతం భావజాలం మాత్రమే రాజకీయ పార్టీని ముందుకు నడిపిస్తాయని అర్థమైందని చెప్పుకొచ్చారు. సినిమా మాధ్యమం నా బలం, కోట్ల మంది అభిమానులను సంపాదించి పెట్టిన రంగం ఇది. సినిమాల్లో నటించబోతే రాజకీయంగా ఈ స్థాయికి రావడానికి నాకు కనీసం 30-40 ఏళ్ళు పట్టేది. రాజకీయ పోరాటం మొదలుపెట్టినప్పుడు సినిమాలు మానేద్దాం అనుకున్నా. అయితే పార్టీని నిలబెట్టేందుకు సినిమాలు తప్పనిసరి చేస్తున్నా. సినిమా బలాన్ని మెల్లగా జనసేన రాజకీయ వ్యవస్థీకృత సైన్యంగా తయారు చేయాలి. ఇప్పుడు మన పార్టీలో నిబద్ధత గల నాయకులు 1000 నుంచి 10,000 మందిని కదిలించే శక్తిని సంపాదించారంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.